హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. కూరగాయల్లో కడా మసాలా అంటారు. అంటే సబ్జీ కడా మసాలా అనేది ఏంటంటే మనం సాధారణంగా కొన్ని మసాలాలు ఏవైతే బాగా పొడి చేసి వేసుకుంటామో పొడి చేయకుండా ఫ్రెష్గా రోస్ట్ చేసి దాన్ని దంచుకొని వేసుకుంటే ఆ మసాలా వల్ల కూర రుచి మరింత పెరుగుతుంది. సో మరి ఈ సబ్జీ కడా మసాలా ఎలా చేయాలో చూద్దాం. అయితే ఇందులో ఏంటి అంటే ముఖ్యంగా కొంచెం అంత టమాటో, ఆ టమాటో బేస్ గ్రేవీ చేసి అందులో ఈ మసాలాలు పొడి దంచి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. టమాటాల్లో సాధారణంగా ఏంటి అంటే ఒక దేంట్లో వేసిన దాని ఫ్లేవర్ని నోటికి తాకగానే అబ్బా అనిపించే ఒక క్వాలిటీ మన టమాటాల్లో ఉంటుంది. అయితే ఆ టమాటాల్లో ఉన్న ఆ క్వాలిటీని తీసుకొని ఈ మసాలాలతో కలిపేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ముందుగా కూరగాయలు నీళ్లు మనం కూరగాయలు ఉడకపెట్టుకొని వాడాలి అనుకుని కొన్ని రెసిపీలు చెప్తూ ఉంటాను. అంటే మనం నీళ్లు కూడా కొంచెమే తీసుకొని ఆ నీళ్ళల్లోనే ఈ కూరగాయలు ఉడికేలా తీసుకోవచ్చు. ఈ గిన్నె నిండా నీళ్లు తీసుకొని ఉడకబెట్టుకొని ఆ నీళ్లు పారబోసాను అనుకోండి, ఆ కూరగాయల్లో ఉన్న పౌష్టిక విలువలు కొన్ని వెళ్ళిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెమే నీళ్ళు తీసుకున్నాను. చూడండి ఇటు పక్క దీంట్లో మనం బంగాళదుంప ముక్కలు, అలాగే ఇందులో క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు ఇవన్నీ వేసి ఈ కొంచెం నీళ్ళలోనే ఉడకనివ్వాలి. ఈ మూత పెట్టేసుకుందాం. అయితే నీళ్లు అయిపోతాయి అనుకుంటే ఇంకా కొంచెం నీళ్లు పోసుకోవడం బెటర్. ఒకవేళ నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి అనిపిస్తే మరికొన్ని నీళ్లు పోసుకుందాం. కానీ మూత పెట్టేస్తే ఈ కూరగాయలు కూడా చక్కగా ఉడుకుతాయి. ఈ కూరగాయలు ఉడికే లోపల ఉన్న నీళ్లు కూడా ఆవిరైపోతాయి, నీళ్లు ఎక్కువగా మిగలవు. మరి కడా మసాలా చేసుకోవడం కోసం మనం ఒక పెనం వేడి చేసుకొని అందులో ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, మిరియాలు ఇవి వేసి దీంతో పాటు ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేయించుకుందాం. ఇలా వేడి తాకడం వల్ల దీంట్లో ఉన్న నూనె ఏదైతే మనకి సువాసన ఇస్తుందో ఆ నూనె పదార్థం ఇందులో ఉన్నది కొంచెం యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు దీన్ని మనం దంచిన తర్వాత ఆ ఫ్లేవర్ మరింత అవుతుంది. అంతేకాకుండా ఇలా వేయించడం వల్ల దాంట్లో ఉన్న తేమ అంటే మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేసి ఇవి కొంచెం కరకరలాడుతూ దంచడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా స్లోగా మనం కుక్ చేసుకుందాం. ఇలా కొంచెం కాలిన తర్వాత దానికి మనకి ఎప్పుడైతే సువాసన బయటకు వస్తుందో అప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, ఎందుకంటే ఇవన్నీ కొంచెం టైం పట్టదు, జీలకర్ర మాత్రం తొందరగా అయిపోతుంది. అందుకే కొంచెం అంత ఎండుమిరపకాయల మీద కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం దీంట్లో జీలకర్ర వేసుకొని దాన్ని కూడా కొంచెం సేపు వేగనిద్దాం. ఇది కూడా మంచిగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే, స్టవ్ ఎందుకు కట్టేయమన్నానంటే దీంట్లో ఇంకా వేడుంది. దీంట్లో కసూరి మేతి చెప్తాను కదా నేను, ఈ పాకిస్తాన్లో నుంచి వచ్చే ఈ కసూరి మేతి ఈ వంటల్లో మంచి సువాసన ఇస్తుంది. మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేస్తే సరిపోతుంది. అది వేసిన తర్వాత వీటన్నిటిని కొంచెం సేపు అలాగే మంట లేకుండా ఉన్న వేడిలోనే కొంచెం సేపు మనం వేయించితే కనుక ఇది మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం ఈ దంచుకునే మనం ఈ రోట్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దంచితే తొందరగా పొడైపోతుంది. ఇంకో విషయం ఏంటంటే కావాలంటే దీంట్లో చిటికెడంత ఉప్పు వేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, చిటికెడు. ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ కూరల్లో ఎక్కువైపోయే ప్రమాదం ఉంటుంది. కొంచెం వేసి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత దంచి, మరీ ఎక్కువగా ఫైన్ పౌడర్ కాదు, కడా మసాలా అంటే కొంచెం అంత దానాలా కనబడాలి. అలా చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ కూరగాయలు కూడా ఉడుకుతున్నాయి. ఇప్పుడు నీళ్లు కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు కూడా నూనెలో వేస్తే మంచి కలర్ బయటకు వస్తుంది. ఇలా నీళ్ళల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే దాని పచ్చి వాసన అయితే కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. మరో ఒక 4-5 నిమిషాలు అయితే ఆ బంగాళదుంప కూడా ఉడికిపోతుంది. పచ్చిగా కాదు, చక్కగా ఉడికిన తర్వాత మనం కూర చేసుకొని అందులో వేసుకుందాం. మరి ఈ కడా మసాలా చేసుకోవడం కోసం మనం ముందుగా గ్రేవీ తయారు చేసుకుందాం. ఇందులో
నూనె పోసుకొని ఈ నూనెలో ఎందుకంటే అందులో మనం అన్ని జీలకర్ర మిరియాలు ధనియాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో మనం ఏం వేయక్కర్లేదు. ఇందులో కేవలం ఉల్లిపాయలు వేసి కొంచెం ఎర్ర రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. అలాగే దీంట్లో చిటికెడంత ఉప్పు వేసేసి దీంట్లో ఉన్న ఉల్లిపాయల్లో నీళ్ళంతా వెళ్ళి కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఈ కూరగాయలు కూడా ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి కానీ దీంట్లో మనం పచ్చి బఠానీలు కూడా వేసేసి మూత తీసి మరో 3 నిమిషాల్లో ఈ నీళ్లు కూడా ఎవాపరేట్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఈ వెజిటబుల్ కొంచెం అంత డ్రైగా కావాలి, అందుకని చెప్పి ఇందులో ఉన్న నీళ్లు ఆవిరి అయ్యే వరకు ఇంకో 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుందాం. కూరగాయలు కూడా చూడండి చక్కగా రంగు వచ్చి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు అయితే ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. కొంచెం ఉల్లిపాయలు కొంచెం అంత కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు కలర్ రావడం వల్ల ఏంటి అంటే మనం ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత చేసుకుంటే ఉల్లిపాయలు ఆ గ్రేవీలో కొద్దిసేపు కుక్ అయితే అందులో కలిసిపోతుంది అనమాట. అంటే ఉల్లిపాయలు ముక్కలుగా ఉండకుండా కలిసిపోతుంది. దీంట్లో కొంచెం వెల్లుల్లి ముద్ద, కొంచెం ఆ వెల్లుల్లి ముద్ద పచ్చివాసన వెళ్ళిపోవాలి. ఇందులో మనం పసుపు ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కూరగాయలు ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో కారం అలాగే టమాటాలు, అయితే టమాటాల్లో మనం ఇంకొంచెం టమాటాలు కొంచెం మిక్సీలో వేసి ఇలా ప్యూరీ కూడా చేసి వేసుకోవచ్చు. దానికి సైజ్ తగ్గ మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ చేద్దాం. ఈ టమాటాలు ఏంటంటే వేడి తాకగానే ఇట్లా కలిసిపోవు, చక్కగా కుక్ అవ్వాలా, ఉడికిపోవాలా, అప్పుడే అది పేస్ట్ అయ్యి మనకి గ్రేవీ లాగా తయారవుతుంది. అందుకే టమాటాలు వేసినప్పుడు కడాయిలో అప్పుడప్పుడు ఉడకబెడుతూ కొంచెం సేపు కలిపితే ఆ టమాటాలు అందులో కలిసిపోతాయి. మధ్యలో కలుపుతూ ఈ టమాటాలు అంతా బాగా ఉడికిపోయేంత వరకు మనం చేసుకోవాలి. దీని తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసి ఇందులో కలుపుకుంటే ఈ క్యాప్సికమ్ అనేది ఏంటంటే దాంట్లో ఒక మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు టమాటో ఉంటే దాంట్లో బేసిల్ అంటే మన తులసి లాంటి ఆ మంచి కాంబినేషన్ ఫ్లేవర్ బాగా ఉంటుంది. అలాగే క్యాప్సికము టమాటో కూడా ఒక మంచి ఫ్లేవర్ అనమాట. ఎట్లా చేసుకున్నా చాలా రుచి వస్తుంది, చాలా ఇష్టంగా తింటారు కూడా పిల్లలు. ఇది కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మన కడా మసాలా అంటే ఇంతకుముందు చూపించాను కదా, అవన్నీ మనం వేసుకున్నవి దంచి పొడి చేసుకున్న మసాలా ఇందులో వేసుకుందాం. సరిపోతుంది, మిగతాది వేరేసారి మసారి చేసుకున్నప్పుడు వాడతాను. అంతేకాకుండా ఈ మసాలాని మనం పన్నీర్తో చేసుకోవచ్చు, చికెన్తో చేసుకోవచ్చు, దేంతో అన్నా చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు మాత్రం మనం కూరగాయలతో చేసుకుందాం. అలాగే దీంట్లో ఉల్లి పరకలు వేసుకుందాం. ఇది కొద్దిసేపు అయిన తర్వాత వేసుకుందాం. ముందుగా ఈ వెజిటేబుల్స్లో ఉన్న నీళ్ళంతా ఆవిరైపోయింది కాబట్టి ఎటువంటి పౌష్టిక విలువలు ఎక్కడికి పోలేదు, అన్నీ ఇందులోనే కలిపేసుకున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత లైట్గా ఈ మసాలాతో పాటు టాస్ చేసుకుందాం. మంచిగా మన కూరగాయలు కూడా కొంచెం అంత కరకరలాడుతూ ఉండాలి. మరీ ఎక్కువగా ఉడికిపోయాయి అనుకోండి, ఇలా చేసేటప్పుడు ముక్కలన్నీ విరిగిపోతాయి. కాబట్టి ఎక్కువగా కాకుండా కొంచెం. అలాగే దీంట్లో మన ఉల్లి పరకలు, కొత్తిమీర. అయితే లాస్ట్లో మేము ఏం చేస్తామంటే ఈ ముక్కలు ఇంకా కొంచెం జ్యూసీగా ఉండాలి కానీ రుచి మారకూడదు. అయితే ఫస్ట్ ఏంటంటే మనం ఒక్క వెజిటేబుల్ పీస్ తీసుకొని టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉంది, బాగుంది. ఇందులో మనకి అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కావాలంటే మీరు వెన్న కూడా వేసుకోవచ్చు. కొంచెం అంత క్రీమ్ వేసేసి ఆ క్రీమ్ని పాటు దీన్ని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు క్రీమ్ కనబడని కూడా కనబడదు. ఇప్పుడు మన సబ్జీ కడా మసాలా రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు దీన్ని కనుక మనం ఎటువంటి చపాతీ, రైసు దేంతో తిన్నా చాలా బాగుంటుంది. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఆ రుచి. మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా కూరగాయలు అన్నీ వేసేసి కూరలో ఉడకబెడతాం. ఇప్పుడు ఏం చేస్తాం, సపరేట్గా కొంచెం ఉప్పు వేసి ఆ నీళ్ళు ఆవిరేంత వరకు ఉడకబెట్టాం. కూరగాయల్లో వాటి రుచి అంతటా చక్కగా ఉంది. కానీ ఇందులో వేసిన వెంటనే ఈ టమాటా మసాలా, ఈ కడా మసాలా దాన్ని కోట్ చేసింది.
కానీ ప్రతి ముక్కలో మీరు తినేటప్పుడు బయట మసాలా దాని లోపల ఆ వెజిటేబుల్ అనేది మనకి మంచిగా టేస్టీగా తగులుతుంది. అందులో కొంచెం ఉల్లి పరకలు కూడా వేసాం కదా, అది కూడా భలే రుచిగా తగులుతుంది. ఈ కూరగాయలు అంటే పచ్చిమిరపకాయలు కూడా చూసారు కదా, లాస్ట్లో వేశాను. ఉల్లి పరకలు కూడా లాస్ట్లో వేశాను. స్టవ్ కట్టేసి మరీ వేశాను. మరి ఈ కూరగాయలన్నీ ఒక్కొక్క ముక్క వచ్చేలా కాలీఫ్లవరు ఇది అన్నీ కలిపి మనం కూరగాయల్లో ఉన్న గొప్పతనాన్ని మనం రుచి రూపంలో చూడాలంటే ఇదే డిష్ అండి. ఎందుకంటే ప్రతి ముక్కలో ప్రతి బైట్లో అద్భుతం. అదే కనుక కూరగాయలను ఎక్కువగా ఉడకబెట్టేశారనుకోండి, అప్పుడు కూడా అంత మజా రాదు. మొత్తం మసాలాగా ఉండి, కాకపోతే మన కడా మసాలా పొట్టి దంచి పొడి చేసి లాస్ట్లో వేసుకున్నాం. ఇలా క్యారెట్ ముక్క, పెప్పర్ ముక్క. చాలామంది అనుకుంటారు వంట చేయడం బాగా రావాలి అని, కానీ వంట చేయడం కంటే తినడం కూడా రావాలి. మరి మంచిగా ఎంజాయ్ చేయండి, తినడం కూడా నేర్చుకోండి. వయసుకు ఎటువంటి సంబంధం లేదు. ఎంత వయసు మీకున్నా ఇప్పుడు కూడా కొత్తగా సంజయ్ ఎలా తింటాడు, ఏది తిన్నా ఎంత ఆనందంగా తింటాడు అంటే ఇందులోనే దూరిపోయి ఇదే నా లోకం అనుకొని ఆ మూమెంట్లో ఎంజాయ్ చేస్తాను ఎలాగో. సో వంట చేయడమే కాదు, మీరు కూడా తినడం నాతో నేర్చుకోండి. సూపర్గా జీవితాన్ని ఆస్వాదించండి. సబ్జ్ కడా మసాలా తయారు చేయ విధానం: ఒక ప్యాన్లో కొన్ని నీళ్లు మరిగించి అందులో బంగాళదుంప ముక్కలు, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, ఉప్పు, పసుపు వేసి చక్కగా ఉడికించుకోవాలి. మరొక ప్యాన్లో ధనియాలు, హోల్ గరం మసాలా, మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించుకొని లాస్ట్లో కొంచెం కస్తూరి వేతి వేసి దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, టమాటో ప్యూరీ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికము, దంచుకున్న మసాలా, ఉల్లికాడలు, కొత్తిమీర వేసి కలిపి చివరిగా కొంచెం క్రీమ్ వేసి వేడివేడిగా చపాతీతో కానీ అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుంది. మరి మా ఆవిడ ఒక అద్భుతంగా అమోఘంగా ఉండే ఒక డిష్ చూపించబోతుంది. మరి ఏం చేస్తుందో చూద్దామా? ఈరోజు మీకోసం మంచి సింపుల్ అయిన డిష్ ఓట్స్ దోశ. మీకు ఓట్స్ ఇడ్లీ చూపించాను, ఓట్స్ ఊతప్పం చూపించాను. ఓట్స్తో మనం మామూలు రెగ్యులర్ దోశ ఎలా వేసుకుంటామో ఇది కూడా అలాగే వేసుకోవచ్చు, అది కూడా ఇన్స్టెంట్లో. దీనికి కావాల్సింది ఒక చిన్న టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక సగం కప్పు ఓట్స్ పౌడర్. ఇది ఓట్స్ని మీకు రెగ్యులర్గా మార్కెట్లో దొరికిన ఓట్స్ తెచ్చుకొని మీరు ఇలా పౌడర్గా చేసుకుంటే మనం దేంట్లోకైనా యూస్ చేయొచ్చు. ఇడ్లీకైనా నేను చూపించాను, పౌడర్ చేసుకొని మనం చేసుకున్నాము. సో ఈ దోశకి కూడా మంచిగా ఇలా కొంచెం మెత్తగా పొడి చేసుకుంటే చాలు. అలాగే ఒక చిన్న చెంచాడు లేదా ఒక చిన్న బౌలు అంత బియ్యపిండి, ఎందుకంటే కొంచెం దోశ క్రిస్పీ రావాలి కాబట్టి కొంచెం బియ్యపిండి. ఫస్ట్గా ఈ మినప్పిండిని ఒక బౌల్లో వేసుకొని ఇవన్నీ వేసి కలిపేసుకోవటమే, అంతే. మీకు ఇలా సింపుల్గా ఈజీగా మార్నింగ్ అయిపోవాలి అంటే ఏం లేదండి. ఎప్పుడైనా మీరు మినప్పప్పుని నానబెట్టారనుకోండి, ఇడ్లీలకు కానీ దోశలకు కానీ కొంచెం సపరేట్గా ఈ మినప్పప్పుని నానబెట్టుకొని ఎక్స్ట్రాగా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు వెరైటీ అయిన దోశలు తప్పకుండా చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం ఈ ఓట్స్ పిండి, అలాగే బియ్య పిండి, ఇందులో చిటికెడు సాల్ట్. ఒకవేళ మీరు పులావ్ పెట్టుకోవాలనుకోండి, ఈ మినప్పిండినే ఒక్కరోజు మీరు బయట పెట్టేసేయండి. మీరు ముందు రోజు చేస్తున్నారనుకోండి, ఆ ముందు రోజు బయట పెట్టేసుకొని పొద్దున్నే ఇవన్నీ పిండిలు ఈ పిండిలో కలిపేసుకున్నారనుకోండి, పులిసినట్టే కదా. సో ఇందులో మరి తగినన్ని నీళ్లు పోసుకొని
ఇందులో నీళ్లు పోసేసుకొని మంచిగా దోస పిండి ఎలా ఉంటుందో అలా తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా దోస పిండి ఎలా ఉంటుందో అలా కలిపి పెట్టుకుంటే మనం దోస పోసుకోవచ్చు. చూడండి మన దోస పిండి రెడీ అయిపోయింది. కాకపోతే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఓట్స్ అనేది నీళ్ళని పీల్చేసుకుంటుంది. సో మీరు ఇమీడియట్గా వేసుకున్నారనుకోండి ఇలా పర్వాలేదు. కాకపోతే మీరు ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు పక్కన పెట్టేశారనుకోండి ఇది మళ్ళీ గట్టి పడిపోతుంది. సో మళ్ళీ మీరు కొన్ని నీళ్లు వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ పెనం వేడెక్కిపోయింది. సో మనం దోస పోసేసుకుందాం. నేనైతే మా ఇంట్లో ఇలాంటి వెరైటీ అయిన దోశలు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే కొంచెం హెల్త్ కాన్షియస్. ఈ మధ్య పిల్లలంతా జంక్ ఫుడ్ తిని లావ్ అయిపోతున్నారు. మనం ఇలాంటి మంచివి మన ఇంట్లోనే చేసి పెడితే అలాంటి అవకాశాలే ఉండవు. మరి ఓట్స్ దేంతో బాగుంటుంది? మీరు కావాలంటే హాట్గా కూడా చేసుకోవచ్చు. కానీ ఈరోజు కొంచెం మంచిగా తీయని టాపింగ్ వేసి చేసి చూపిస్తున్నాను. మామిడికాయ ముక్కలు మంచిగా పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి ఉందనుకోండి, ఫ్రెష్ కొబ్బరైనా వాడచ్చు. ఇలా ఇది కొబ్బరి పొడి, కొంచెం మంచిగా దీనికి అంటుకుంటుంది. మామిడి పండే కాదండి, వేరే ఏ ఫ్రూట్స్ అయినా మీరు వేసుకొని చేసుకోవచ్చు. నేను ఈరోజు మీకు మామిడి పండు వేసి చూపిస్తున్నాను. మరి లాస్ట్లో కొంచెం అంత తేనె. ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా పెట్టొచ్చు. హెల్దీ ఓట్స్ దోశ. కొంచెం అంత నూనె, మరీ డ్రైగా ఉంటుంది. మీరు కావాలంటే నెయ్యి వేసుకున్నా బాగుంటుంది, లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ హై చేసుకుంటే మనకి దోశకి కొంచెం కలర్ వస్తుంది. మన దోశ మంచిగా కాలిపోయింది. సో ఇంకొకటి మీకోసం ఇంకో వెరైటీ అయిన దోశ. ఈ ఓట్స్ని కొంచెం మెత్తగా పొడి చేసుకుంటే ఇంకా బాగొస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఇష్టమైంది ఏంటి? చాక్లెట్ అండ్ బనానా. సో ఈ ఓట్స్ దాంట్లో చాక్లెట్, మీ దగ్గర ఏ చాక్లెట్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే కుకింగ్ చాక్లెట్ మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ చాక్లెట్ తెచ్చేసి ఇలా, లేదంటే చాకో చిప్స్, దీని మీద మంచిగా సన్నగా కట్ చేసుకున్న బనానా ముక్కలు. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం చూడండి ఎంత మంచిగా చాక్లెట్ బనానా దోశ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని వావ్, మన ఓట్స్ బనానా చాక్లెట్ దోశ రెడీ. ఎంత సాఫ్ట్గా. ఇంకొంచెం క్రిస్పీ కావాలనుకోండి, మీరు కొంచెం బియ్య పిండి ఎక్స్ట్రా వేసుకున్నారనుకోండి, కరకరలాడుతూ వస్తుంది. పిల్లలకి ఇలా ఇచ్చారనుకోండి చక్కగా ఎంజాయ్ చేస్తారు. మీరు అదే టిఫిన్ బాక్స్లలో ఏమన్నా పెట్టాలనుకుంటే కొంచెం దీన్ని రోల్ చేసి ఇస్తే బాగుంటుంది. కానీ ఇది ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం వేడివేడిగా సర్వ్ చేస్తే తినటానికి బాగుంటుంది. సో మరి ఒక బనానాతో అలాగే ఈ మామిడి పండు ఓట్స్ దోశ ఏం చెప్పాలి, నోట్లో మాట రావట్లేదు.
అంత టేస్టీగా ఉంది ఈ 2 వెరైటీ అయిన దోశలు. తప్పకుండా ఇది చేయండి. చాలామంది ఓట్స్ ఇడ్లీ ట్రై చేశామని చెప్పారు, అలాగే ఓట్స్ ఊతప్పం చేశారని చెప్పారు. సో ఇది కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని? మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత మళ్ళీ రేపు ఇదే టైంకి తప్పకుండా కొత్త కొత్త వంటలతో వచ్చేస్తాను. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.